మహిళలందరి కోసం మన ఆర్టీసీలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని పెట్టి ఈ రోజు దాన్ని విజయవంతంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని మొదలుపెట్టింది లేదు, మొదలుపెట్టినా ఇంత విజయవంతంగా సాగించింది లేదు. ఈ రాష్ట్రంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 182 కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుని మహిళలు తిరగటానికి ఉచితంగా ప్రకటించింది. ఓ పథకాన్ని మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది చేశారు. కానీ ఒక విషయం తెలియదు ఏంటంటే అటువంటి వాళ్ళకి ఈ 182 కోట్ల జీరో టికెట్లు మహిళలు వాడుకుంటే వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం 6,100 కోట్ల రూపాయల్ని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం.